గౌతమ్ తన స్నేహితులతో కలిసి కాలేజ్ బయట కూర్చుని చుట్టూ చూస్తూ ఉంటాడు. తర్వాత తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ ఈరోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ మొదటి రోజు కాలేజ్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళతో సరదాగా గడపడం మంచిది, ఏమంటారు మీరు అని అంటాడు గౌతమ్. అది విన్న అతని ఫ్రెండ్స్ నవ్వడం మొదలుపెట్టి ఇది మన సీనియర్ల జన్మ హక్కు అంటారు. అందులో ఉన్న ఒకరు, ఏయ్ అలా చూడండి, అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లా ఉంది, అంటే మన బాధితురాలు దొరికింది అంటుంది ఆమె మాట విన్న తర్వాత గౌతమ్ అక్కడ ఆటో ఆగి ఉంటుంది, అది చూస్తాడు. అందులో నుంచి ఒక అమ్మాయి ఆటో అతనికి డబ్బు ఇస్తున్న వైపు చూస్తాడు గౌతమ్. ఆ అమ్మాయి చుడీదార్ వేసుకుని ఉంటుంది. గౌతమ్ ఆమెని చూస్తూనే ఉంటాడు. ఆమె గేట్ దగ్గరికి వచ్చినప్పుడు గౌతమ్ ఫ్రెండ్స్ ఆమెని ఆపుతారు. అది చూస్తున్న గౌతమ్, ఇక్కడ నిన్నెవ్వరూ ఇబ్బంది పెట్టరు, నువ్వు వెళ్ళు అంటాడు. గౌతమ్ మాటలు విన్న అతని ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని వెళ్ళిపోనిస్తారు. అంతేకాకుండా ఆ అమ్మాయి కూడా గౌతమ్కి థ్యాంక్స్ చెప్పి క్లాస్కి వెళ్ళిపోతుంది. గౌతమ్ రహస్యంగా ఆ అమ్మాయి ఫోటో తీసి ఎవరికో పంపించి ఏదో చెప్పటం అతని ఫ్రెండ్స్ని ఆశ్చర్యపరుస్తుంది. నీకు ఒక ఫోటో పంపించాను, ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు వీలైనంత త్వరగా కావాలి అని చెప్తూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్. అక్కడ ఉన్న అతని ఫ్రెండ్స్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి, నువ్వు అలా ఎలా ఆ అమ్మాయి కోసం డీటెయిల్స్ తెలుసుకుంటావు? ఇంతకుముందు కాలేజీలో మేము ఎంతో మందిని ప్రపోజ్ చేసాం కూడా, కానీ నువ్వు మమ్మల్ని కేర్ చేయలేదు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి డీటెయిల్స్ కోసం ఆరా తీస్తున్నావు, ఏంటి సంగతి అని అంటుంది. ఆ అమ్మాయి లో క్లాస్లా ఉంది అని కూడా అంటుంది. అలా అంటున్న అలేఖ్య మాటకి గౌతమ్ కోపంగా ఆమె వైపు తిరిగి తన చేతిని ఆపు ఇక అన్నట్టుగా చూపిస్తూ, నువ్వు నోర్మై అలేఖ్య, ఆ అమ్మాయి గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో, నీ క్యారెక్టర్ ఎలాంటిదో నువ్వు ఒక్కసారి గమనించుకో అని కోపంగా చెబుతాడు. అది విన్న అలేఖ్య అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ గ్రూప్లోనే మరొక అబ్బాయి మొదటిసారి వాళ్ళ గ్రూప్లో ఒక అమ్మాయి కోసం గౌతమ్ గొడవ పడుతున్నాడు. అబ్బో ఇది చాలా ఉంది అని అనుకుంటూ ఉండగా గౌతమ్ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ నెంబర్ చూస్తాడు గౌతమ్. అది సిద్ధార్థ ఇన్ఫార్మర్ది. అది చూసి అతను వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. అవతల వైపు నుంచి ఒక గొంతు వినిపిస్తుంది, సార్ ఆ అమ్మాయి పేరు హారిక, అంతేకాదు ఆ అమ్మాయి సిద్ధార్థ సార్ పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి చెల్లెలు అని చెప్పడంతో గౌతమ్ ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు. ఇంతలో హారిక తన క్లాస్లో కూర్చుంటుంది. అప్పుడే కొంతమంది అమ్మాయిలు వచ్చి ఆమె పక్కన కూర్చుని ఉంటారు. చూడండి 80s హీరోయిన్ వచ్చింది, ఆ బట్టలు చూడండి అని హారిక డ్రెస్ మీద జోక్స్ వేసుకుంటూ హారికని ఎగతాళి చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు వింటున్న హారిక వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అది చూసిన ఆ అమ్మాయి మళ్ళీ, ఎందుకలా చూస్తున్నావు, మేము సీనియర్స్ నీకు తెలీదా, ర్యాగింగ్ ఇలాగే చేస్తాం అంటుంది. హారిక కళ్ళ నుంచి కన్నీళ్లు కారటం ప్రారంభమవుతుంది. హారిక, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, నువ్వు ఇక్కడ చదువుకోవటానికి మాత్రమే వచ్చావు, గొడవలు పెట్టుకోకు, వాళ్ళని ఏమీ అనకు అని తనలో తను అనుకుంటూ ఉండగా వెనుక నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఈ అమ్మాయిని ఇక నుంచి ఎవ్వరూ ఇబ్బంది పెట్టకూడదు, ఎవరైనా అలాంటిది చేయటానికి ప్రయత్నిస్తే అది కూడా నేను వద్దు అని చెప్పిన తర్వాత కూడా మీరు అలా చేస్తే ఏం చెయ్యాలో చెప్పనవసరం లేదు అనుకుంటాను అని క్లాసులోకి వస్తున్న గౌతమ్ అక్కడ జరిగిందంతా చూస్తాడు. అంతేకాదు అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ కళ్ళు కిందకి దించేసి గౌతమ్ వైపు చూడటానికి భయపడతారు. గౌతమ్ హారికలకి సారీ చెప్పి ఇంతకుముందు ర్యాగింగ్ చేసిన అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హారికని చూసి గౌతమ్ నవ్వుతూ వెళ్ళిపోతాడు. మరోవైపు సిద్ధు తన ఆఫీస్లో కూర్చుని వర్క్ చేసుకుంటున్నప్పుడు అతని ఫోన్ రింగ్ అవుతుంది. సిద్ధు కాల్ అందుకుని హలో అంటాడు. అప్పుడు గౌతమ్ గొంతు వినిపిస్తుంది, అన్నయ్య దయచేసి నువ్వు పెళ్లి చేసుకుంటున్న ఆవిడని నాకు పరిచయం చేయి. అది విన్న సిద్ధు ఆశ్చర్యంగా,
నీకు ఈ పెళ్లి నచ్చలేదు కదా, మరి ఇంకేంటి అంటున్న సిద్ధు మాటలు విన్న గౌతమ్ ఆలోచించి, అవును, కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి నేను ఆమె కుటుంబాన్ని కలవాలి, కనుక నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావో చెప్పు అంటాడు. దాంతో నేను ఆమెతో మాట్లాడి నీకు చెప్తాను అంటున్న సిద్ధు కాల్ డిస్కనెక్ట్ చేసి రేణుకి ఫోన్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసిన రేణు, ఫోన్ ఎందుకు చేశారో చెప్పండి అంటుంది. నిజానికి నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు గౌతమ్. తను నిన్ను కలవాలి అని అనుకుంటున్నాడు. నువ్వెప్పుడు ఖాళీగా ఉంటావో చెప్తే నేను నా తమ్ముడిని తీసుకుని వస్తాను అంటాడు. సిద్ధు మాటలు విన్న రేణు ఉదాసీనంగా, మీరెప్పుడు తీసుకురావాలనుకుంటున్నారో అప్పుడు తీసుకుని రండి అని అంటుంది. అది విన్న సిద్ధు, సరే, ఈ రాత్రికి భోజనానికి తీసుకుని వస్తాను అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేస్తాడు. సాయంత్రం ఆలస్యంగా హారిక కాలేజ్ నుంచి వచ్చేసరికి రేణు వంటగదిలో ఉండి వంటలు ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అది చూసిన హారిక అడుగుతుంది, అక్క, ఎందుకు ఇంత ఫుడ్ వండుతున్నావు? ఎవరైనా వస్తున్నారా అని అడుగుతుంది. హారిక మాటలు విని రేణు, అవును, ఈరోజు సిద్ధు తన తమ్ముడిని తీసుకుని భోజనానికి వస్తున్నాడు అని చెప్తుంది. దానితో హారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, అవునా అనుకుంటూ. కాసేపటి తర్వాత హారిక ఫ్రెష్ అయ్యాక వచ్చి రేణుకి హెల్ప్ చేస్తుంది. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. అది చూసి రేణు హారికని తలుపు తీయమని చెప్తుంది. హారిక తలుపు తీసినప్పుడు ఆమె ముందు గౌతమ్ ఉండటం చూసి ఆశ్చర్యంగా, నువ్వా అని అంటుంది. అక్కడ గౌతమ్ కూడా అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. మా అన్నయ్యని పెళ్లి చేసుకోబోయేది మీ అక్క అని నాకు తెలీదు అని అంటాడు. దానితో హారిక కూడా ఆశ్చర్యంగా, నువ్వు మా బావగారి తమ్ముడివా అని అడుగుతుంది. అదే విన్న గౌతమ్ సిద్ధు వైపు చూస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న సిద్ధు, మీ ఇద్దరికి ఇప్పటికే ఒకరికి ఒకరు పరిచయం ఉందా అని అనుకుంటూ ఉండగా, అవును బావగారు, నా సీనియర్ కాలేజీలో నన్ను ర్యాగింగ్ చేస్తుంటే వాళ్ళని ఆపి నాకు చాలా హెల్ప్ చేశాడు అని అంటున్న హారిక మాటలు విన్న సిద్ధు గౌతమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నిజంగానా? నిజమా గౌతమ్ అని చిన్నగా నవ్వుతాడు సిద్ధు. తన తమ్ముడు ర్యాగింగ్ చేసే వాళ్ళలో మొదటి స్థానంలో ఉంటాడని సిద్ధుకి తెలుసు. తనని కాపాడాడు అని చెప్తున్న హారికని, గౌతమ్ని మార్చి మార్చి చూస్తాడు సిద్ధు. అయ్యయ్యో, నేను మిమ్మల్ని బయటే నిలబడి మాట్లాడేస్తున్నాను, రండి రండి బావగారు లోపలికి అని హారిక ముందుకి నడవటం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత సిద్ధు, గౌతమ్ ఆమె వెనకాలే లోపలికి వస్తారు. సిద్ధు నెమ్మదిగా గౌతమ్ దగ్గరికి వచ్చి, ఇంటికి వెళ్ళాక మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇంతలో రేణు కిచెన్లో నుంచి వచ్చి, హారిక ఎవరు అని అడుగుతుంది. అప్పుడే ఆమె కళ్ళు తన ముందు కూర్చున్న సిద్ధు, గౌతమ్ మీద పడతాయి. అది చూసి రేణు, మీరిద్దరు వచ్చారా? హారిక వెళ్ళి వాళ్ళకి కొంచెం వాటర్ తీసుకుని రామ్మా అని చెప్పి కిచెన్లోకి పంపిస్తుంది. హారిక వంటగదిలోకి వెళ్తుంది. ఆ తర్వాత రేణు వాళ్ళతో పాటు కూర్చుంటుంది. సిద్ధు రేణుని గౌతమ్కి పరిచయం చేసి, రేణు, తను నా తమ్ముడు గౌతమ్ అని అంటాడు. రేణు నవ్వుతూ, హలో గౌతమ్ అని గౌతమ్కి చెయ్యి చాపుతుంది. హాయ్ వదిన గౌతమ్ అంటున్న అతని వైపు చూసి, వదిన అనే మాట విని రేణు నవ్వి ఏమీ మాట్లాడలేకపోతుంది. హారిక వాళ్ళకి మంచి నీళ్లు తెచ్చి ఇస్తుంది. అది చూసి రేణు, నేను మీ ఇద్దరికి టీ తీసుకుని వస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. ఆ తర్వాత హారిక వాళ్ళతో కూర్చుని మాట్లాడటం మొదలు పెడుతుంది. అప్పుడే రేణు వాళ్ళకి టీ తీసుకుని వస్తుంది. టీ తాగుతున్న గౌతమ్ రేణు వైపు చూస్తూ, వదినా, టీ నువ్వే ప్రిపేర్ చేసావా? సూపర్ అంటాడు. ఆ తర్వాత అతనికి టిఫిన్ కూడా పెడుతుంది. అది తింటున్న గౌతమ్, వదినా, ఇది కూడా నువ్వే చేసావా అని అడిగినప్పుడు, అవును, ఏ బాలేదా అని అడుగుతుంది రేణు. అది విన్న గౌతమ్, వదినా, బాలేదా కాదు, చాలా బాగుంది, నేను ప్రామిస్ చేస్తున్నాను వదినా, ఇంత మంచి టేస్టీ టిఫిన్ నేను ఇంతవరకు ఎప్పుడూ తినలేదు. నువ్వు మా ఇంటికి వస్తావు కదా, నువ్వు వచ్చినప్పుడు ప్రతిరోజు ఇంతే రుచిగా వండి పెడతావు కదూ అని అడుగుతాడు గౌతమ్. అలా అడుగుతూ రేణు వైపు చూస్తూ ఉంటాడు. గౌతమ్ వైపు చూసి నవ్వుతుంది రేణు. సరే అన్నట్టుగా.
గౌతమ్ మాట విని సిద్ధు కూడా తనలో తాను అనుకుంటూ ఉంటాడు, అవును ఇది నిజంగా చాలా బాగా చేసింది అని. ఆ తర్వాత వాళ్ళు కూర్చుని చాలాసేపు మాట్లాడుకుంటారు. గౌతమ్ పూర్తిగా హారిక గురించి తెలుసుకోవటంపై దృష్టి పెడతాడు. సిద్ధు కూడా దాన్ని గమనిస్తూనే ఉంటాడు. గడియారం వైపు చూస్తూ, సరే మీరు కూర్చుని మాట్లాడుకోండి, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని అంటుంది రేణు. అలా చెప్పి కిచెన్లోకి వెళుతుంది. అప్పుడు హారిక కూడా, అక్క నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని రేణుతో పాటుగా కిచెన్లోకి వెళ్తుంది. సరే అంటూ ఇద్దరు వంట పనిలో మునిగిపోతారు. రేణు హారిక కిచెన్లోకి వెళ్ళిన తర్వాత సిద్ధు గౌతమ్ ఒంటరిగా ఉన్నప్పుడు గౌతమ్ అంటాడు, అన్నయ్య ఏం చేస్తున్నా? ఆమె చాలా మంచి అమ్మాయి, అలాంటి అమ్మాయి నా వదిన అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు నువ్వు ఆమెతో కాంటాక్ట్ పెళ్లి చేసుకుంటున్నావు, దయచేసి ఈ పెళ్లిని మామూలుగానే పెళ్లి చేసుకో అన్నయ్య, ఇది కాంట్రాక్ట్ మీద జరిగే పెళ్లిగా వద్దు అని బ్రతిమలాడతాడు గౌతమ్. గౌతమ్ మాటలు విని ఆశ్చర్యపోతాడు సిద్ధు. ఎందుకంటే గౌతమ్ ఏ అమ్మాయిని అంత తేలికగా ఇష్టపడడు. మొదటిసారి చూడటంతోనే ఆమెను ఇష్టపడటం అసలు అయ్యే పని కాదు. ఇంతకు ముందు వాళ్ళిద్దరూ ఇక్కడికి రావటానికి బయలుదేరినప్పుడు గౌతమ్ అన్న మాటలు గుర్తొస్తాయి సిద్ధుకి. గౌతమ్ సిద్ధు రేణు ఇంటికి బయలుదేరి కారులో వస్తూ ఉండగా సిద్ధు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. గౌతమ్ తన ఫోన్లో ఎవరిదో ఫోటో చూస్తూ ఉంటాడు. ఈరోజు రేణుని కలవాలని నీకు అకస్మాత్తుగా ఎందుకనిపించింది అని గౌతమ్ని అడుగుతాడు సిద్ధు. గౌతమ్ తన ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెడతాడు. నేను ఆమెని టెస్ట్ చేయాలి అనుకుంటున్నానన్నయ్య, ఆమె ఎలాంటి వ్యక్తి అని. ముఖ్యంగా కాంట్రాక్ట్ పెళ్లికి అంగీకరించిన అమ్మాయిని అలా ఎలా నమ్మేస్తాను? డబ్బు కోసం తనని తాను అమ్ముకోగల అమ్మాయి, ఆ అమ్మాయి గురించి ఏం చెప్పాలి? అందుకే ఆమె డబ్బు కోసం ఏదైనా చేస్తుందా, ఎలాంటి అమ్మాయి అని నాకు చాలా భయంగా ఉంది. అందుకే నేను ఆమెని టెస్ట్ చేయాలి. రేణు గురించి గౌతమ్ అలా అనటం సిద్ధుకి బాధ అనిపిస్తుంది. డ్రైవ్ చేస్తున్న సిద్ధు స్టీరింగ్ వీల్ పై తన పట్టును బిగించి ముందుకి చూసి గౌతమ్తో, ఆమె ఎలాంటిదో అంచనా వేసి ఆమె గురించి ఏదైనా మాట్లాడే ముందు అసలు ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలుసుకుంటే మంచిది అని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత సిద్ధు గౌతమ్కి ప్రతిదీ వివరిస్తాడు. అప్పుడు, అన్నయ్య నువ్వు చెప్పింది నిజమే, అయితే ఆమె ఎలాంటి వ్యక్తి అనేది మనం ఆమెను కలిసిన తర్వాతే తెలుస్తుంది కదా అంటాడు. అన్నయ్య సారీ, నేను ఇందాక వచ్చేటప్పుడు వదిన గురించి కొంచెం తొందరపడి మాట్లాడాను. తొందరపడి వదినని జడ్జ్ చేసి ఉండకూడదు నేను. వదిన చాలా బాగుంది, అంతేకాదు తన బిహేవియర్ కూడా నాకు చాలా నచ్చింది. అందుకే నీకు నేను చెప్తున్నానన్నయ్య, నేను వదినని అంచనా వేయటంలో తప్పు చేశాను. కానీ ఇక కాంటాక్ట్ పెళ్లి చేసుకుని నువ్వు మరో తప్పు చేయకు. దీనివల్ల 2 ఏళ్ల తర్వాత ఆమె మన నుంచి వెళ్ళిపోతుంది. దయచేసి అన్నయ్య అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అని అంటున్న గౌతమ్ మాటలకి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన గౌతమ్, నువ్వు నా మాట వింటావు కదూ అని అంటూ ఉండగా, తర్వాత ఏం జరుగుతుందో కాలమే చెప్తుంది. ప్రస్తుతం ఏం జరుగుతుందో అలా జరగనివ్వు, భవిష్యత్తు తర్వాత. ఎందుకంటే మన విషయంలో కూడా ఏం జరిగిందో నువ్వు చూసావు కదా. మళ్ళీ నేను అదే తప్పు జరగనివ్వలేను గౌతమ్ అంటున్న సిద్ధు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు హారిక అక్కడికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వాటర్ తీసుకుని వచ్చి వాళ్ళకి ఇస్తుంది. చేతులు కడుక్కోండి, అక్క భోజనం ప్రిపేర్ చేసింది అని హారిక మాటలు విని సిద్ధు గౌతమ్ వెళ్ళి చేతులు కడుక్కుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అక్కడ ఉన్న అన్ని వంటలను చూసి ఆశ్చర్యపోతాడు గౌతమ్. చాలా రకాల వంటలు చేసి పెడుతుంది రేణు. అదంతా చూసి గౌతమ్ చాలా సంతోషంగా, వావ్ వదినా, నువ్వు ఇన్ని ఐటమ్స్ చేస్తావా అని అంటాడు. అవును, ఇవన్నీ నీకోసమే అంటుంది రేణు. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు రేణు వైపు. వదినా, అన్నయ్య నీకు తగినవాడు కాదు, నువ్వు అన్నయ్య కంటే చాలా సూపర్ తెలుసా అంటాడు గౌతమ్ ఎక్సైటింగ్గా. అది విన్న రేణు నవ్వుకుంటుంది. అన్నయ్యని నిన్ను చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను వదినా అంటాడు గౌతమ్. అలా అంటున్న గౌతమ్ వైపు చూసి నవ్వుతుంది రేణు.
హారిక వెనక్కి తిరిగి కూర్చుని గౌతమ్ గురించి ఆలోచించటం మొదలు పెడుతుంది. కాసేపటి తర్వాత అన్నదమ్ములు ఇద్దరు ఇంటికి బయలుదేరడానికి సిద్ధంగా ఉండగా సిద్ధు రేణుతో ఏదో చెప్తాడు. అది విన్న రేణు ఆశ్చర్యంగా ఏంటి కానీ ఎందుకు ఇంత తొందర అని అడుగుతుంది. అదే రేణు, నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. రేపటి తర్వాత మన నిశ్చితార్థం, ఆ తర్వాత 2 రోజుల తర్వాత మనం పెళ్లి కోర్టులో చేసుకుంటాం అని అంటాడు సిద్ధు. ఆ మాటలు విన్న అందరూ ఆశ్చర్యపోతారు. రేణు కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. కానీ ఇంత తొందరగా ఎందుకు? మనం కోర్టులో మాత్రమే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ ఇంకా వేరే పెళ్లి అని అడుగుతుంది రేణు. రేణు మాటలు విన్న సిద్ధు గౌతమ్కి ఏదో సైగ చేస్తాడు. దానితో గౌతమ్ సరే అని తల ఊపుతాడు. హారికని తీసుకుని బయటికి వెళతాడు గౌతమ్. అన్నయ్య వదిన కాసేపు మాట్లాడుకుంటారు. వాళ్ళకి కొంచెం టైం ఇద్దామంటాడు. అది విన్న హారిక గౌతమ్ చెప్పింది నిజమే అని అతనితో పాటు వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిన వెంటనే సిద్ధు, రేణు, మనం ఈ పెళ్లిని వీలైనంత త్వరగా చేసుకోవాలి. ఎలాగైనా మనం 2 ఏళ్లు కలిసి జీవించాలి. అంతేకాదు, నేను బహిరంగంగా తిరిగి పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు సిద్ధు షెకావత్ భార్యవి అని అందరికీ తెలియాలి. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను అని రేణు వైపు చూస్తూ ఉంటాడు సిద్ధు. భార్య అని సిద్ధు నుంచి భార్య అన్న పదం వినటం రేణుకి అస్సలు నచ్చలేదు. కానీ దాని గురించి తను ఏమీ చెయ్యలేదు అని తనకి కూడా తెలుసు. కాబట్టి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. సరే, మీకు ఏది మంచిది అనిపిస్తే అలాగే చెయ్యండి అని అంటుంది రేణు. మరోవైపు గౌతమ్ హారిక నడుచుకుంటూ వెళుతూ ఉండగా హారిక కళ్ళు ఒక ఐస్ క్రీమ్ బండి మీద పడతాయి. దానిని చూసి హారిక చాలా సంతోషపడిపోతుంది. ఆమె గౌతమ్ చేతిని పట్టుకుని రండి ఐస్ క్రీమ్ తిందాం అని అంటుంది. హారిక అకస్మాత్తుగా తన చేతిని పట్టుకోవటంతో గౌతమ్ ఆశ్చర్యపోతాడు. ఆమె అతని చెయ్యి పట్టుకుని ఐస్ క్రీమ్ బండి దగ్గరికి తీసుకువెళుతుంది. గౌతమ్ తనకి హారికకి ఐస్ క్రీమ్ చెప్తాడు. అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే కొన్ని క్షణాల తర్వాత వెయిటర్ వాళ్ళకి 2 ఐస్ క్రీంలు తెచ్చి ఇస్తాడు. ఐస్ క్రీమ్ చూసి హారిక చిన్న పిల్లలాగా చాలా సంతోషపడిపోతుంది. గౌతమ్ తనని చూసి నవ్వుతూ ఉంటాడు. హారిక అతని వైపు చూస్తూ మీరెందుకు తినటం లేదు, మీరు కూడా తినండి, లేకపోతే అది కరిగిపోతుంది అంటుంది హారిక. హారిక మాటలు విన్న గౌతమ్ తనని తాను చూసుకుని ఐస్ క్రీమ్ తినటంపై దృష్టి పెడతాడు. కాసేపటికి తన ఫోన్ రింగ్ అవ్వటం చూస్తాడు. స్క్రీన్ మీద అన్నయ్య అని మెరుస్తూ ఉంటుంది. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు గౌతమ్. ఆ తర్వాత కాల్ కట్ చేసి హారికని తీసుకుని ఇంటికి వస్తాడు. ఆ తర్వాత రేణు ఇంటి నుంచి సిద్ధు గౌతమ్ ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు. సిద్ధు తన గదికి వస్తాడు. గౌతమ్ సోఫాలో కూర్చుని ఆలోచించడం మొదలు పెడతాడు. తన పక్కన కూర్చుని అన్నయ్య, నువ్వు 2-3 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటానన్నావు, మరిప్పుడు ఏంటి ఇంత అర్జెంటుగా? నువ్వు తీసుకునే నిర్ణయం సరైనదేనా? ఇప్పుడెందుకు ఇంత తొందర పడుతున్నావు అని అడుగుతాడు. దానితో సిద్ధు, నేను దాని గురించి ఆలోచించాను, కానీ ఇప్పుడు నా ప్లాన్ మార్చుకున్నాను. మా పెళ్ళి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. సరే సరే, అదంతా వదిలే. నీకు హారికకి మధ్య ఏం జరుగుతుందో అది చెప్పు. ఎప్పటి నుంచి నువ్వు ఇతరులకు సహాయం చేయటం మొదలు పెట్టావు అని గౌతమ్ని సూటిగా అడుగుతాడు సిద్ధు. ఏం లేదన్నయ్య, నేను ఆమెను ఈరోజు కాలేజీలో చూశాను, అంతేకాదు ఆమెంటే నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ కలిగిందో ఆ క్షణం నాకు తెలీదు. ఆమె అమాయకత్వం నా హృదయాన్ని కదిలించింది. నేను ఆమెని ఇష్టపడుతున్నానేమో అని అంటాడు గౌతమ్. సిద్ధు గౌతమ్ వైపు కోపంగా చూస్తాడు. నీకు పిచ్చి పట్టిందా? ఏం చెప్తున్నావు నువ్వు? ఏం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఈ ప్రేమలకి దూరంగా ఉండు, అందులో పడితే చెడిపోవటం తప్ప ఇంకేమీ మిగలదు అంటున్నా సిద్ధు వైపు చూస్తూ, ఏంటన్నయ్యా, ఏదో నువ్వు ప్రేమలో పడినట్టుగా అలా మాట్లాడుతున్నావు అంటాడు గౌతమ్. అది విన్న సిద్ధు,
అక్కడ షెల్ఫ్లో నుంచి ఒక ఫోటో తీసి దానిని చూస్తూ ఉండటం గమనిస్తాడు గౌతమ్. నేను కూడా ప్రేమలో పడ్డాను, అందుకే నువ్వు కూడా ఆ తప్పు చెయ్యకూడదని నేను అనుకుంటున్నాను అంటున్న సిద్ధు మనసులో కొన్ని జ్ఞాపకాలు మెదులుతాయి. ఆ ఫోటోని మళ్ళీ తిరిగి సెల్ఫ్లో పెట్టేసి గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు సిద్ధు.